సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుచేటని తన ఆస్తులు 600 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారని అతడు పెత్తందారుడు కాదా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి గారు, పార్లమెంట్ కన్వీనర్ సుబ్బారెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ గారు, అదేవిధంగా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు, అందరికీ నా నమస్కారం. ఈరోజు బద్దేల అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారి గెలుపు ఖాయమైంది. అందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా రేపు రాబోతున్నారు. బద్దేల అసెంబ్లీలో గత 20 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 5 సంవత్సరాల నుంచి భూ మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. ఏదైతే ఈ భూ మాఫియాను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నేను బద్దేలు ప్రజలను కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి మనం పరిశీలించినట్టయితే ప్రతి ఒక్కరి నోట బీజేపీకి ఓటు వేయాలి, ఈ భూ మాఫియాను తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలంతా చెప్తున్న పరిస్థితిని మేము గమనిస్తున్నాం. 20 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబ పెత్తనంలో ఈ బద్దేల్లో అనేక అక్రమాలు, పేదల భూములు కొల్లగొట్టడం, చివరికి దేశ రక్షణలో ముందుండే సైనికుల భూములు కూడా రాక్కునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రెవెన్యూ అధికారులను అడ్డు పెట్టుకొని ఆన్లైన్లో ఇతరుల భూములను వారి పేరుతో అనేక మంది వైసీపీ చోటా మోటా నాయకులతో సహా అందరూ కూడా ఈ భూ దందాలో పాలు పంచుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో తెలుగు గంగ ద్వారా కానీ ప్రభుత్వాన్ని బద్దేల్ ప్రజలంతా తిరస్కరించాలి. ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నామకావస్థగా ఉంచి పెత్తనమంతా కూడా ఈ పెత్తందారులు చేస్తున్న సందర్భంలో వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాడు పేదలకు పెత్తందారులకు పోటేని. జగన్మోహన్ రెడ్డి గారు ఏడపేదండి, దాదాపు 600 పైచిలుకు కోట్ల రూపాయలు తన ఆస్తుపాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చెప్పారు. కాన్స్టిట్యున్సీలో పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా నేను అభివర్ణిస్తూ, పెత్తందారులకు ఏదైతే అనేక మంది ఉన్నారు, నేను పేర్లు కూడా చెప్తాను. గోవిందరెడ్డి గారు, వాళ్ళ బావమరిది విశ్వనాథ్ రెడ్డి గారు, ఇక్కడ చూస్తే గురుమోహన్ గారు, మరో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా అక్రమ దందాల్లో పాలు పంచుకుంటూ బద్దేలు పట్టణ అభివృద్ధి కానీ, బద్దేలు మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, బద్దేలు అసెంబ్లీ అభివృద్ధి కానీ, అటు సాగునీటి విషయంలో ఏదైనా అదనంగా 1 ఎకరా ఆయకట్టు ఇవ్వకుండా వీళ్ళు అంతా కూడా దందాలకే, ముఖ్యంగా వారి ఆస్తుల పెంపకం కోసమే వారు ప్రాకులాడాలి. కానీ ప్రజా అవసరాలు తీర్చడానికి, అభివృద్ధిలో ముందుకు రాకుండా ఈ బద్దేలు ప్రాంతాన్ని అనగదొక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఓటరు మహాశయులందరూ కూడా నిద్ర మేల్కోవాలి. ఖచ్చితంగా ఈ అరాచక ఈ నాయకులందరినీ తరిమి కొట్టాలని చెప్పి నేను కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ కృష్ణపట్నం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేసింది. ఈ మెయిన్ రోడ్ అభివృద్ధి తప్పితే ఎక్కడికన్నా అభివృద్ధి జరిగిందా అని చెప్పి నేను పత్రికా ముఖంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకపోతే టేకూరుపేట మీదుగా ఒక నేషనల్ హైవే, కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారా అభివృద్ధి జరిగింది చెప్తే ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లంతా కూడా
కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గెలుపుని ఎవరు ఆపే పరిస్థితి లేదు కాబట్టి వారు మొన్నటికి మొన్న ఒక కళాశాలలో ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క మెప్మా అధికారులతో డాక్రా మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినా కూడా అధికారులు ఇంతవరకు కూడా ఎవరి మీద కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న ఎన్నికల కమిషన్ను క్రిమినల్ కేసులు వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ చేశారు కాబట్టి వారి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కాశీనాయన ఆలయానికి సంబంధించి 20 సంవత్సరాల నుంచి గుడి అంతా కూడా సిద్ధమైతే కూడా ఆడ నిర్మాణం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ గుడి పరిష్కారం విషయంలో కూడా రేపు రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది, 400 పైచిలుకు సీట్లతో అధికారంలోకి రాబోతోంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి ఆ సమస్య పరిష్కారం చేస్తాము. రేపు రాజ్నాథ్ సింగ్ గారితో కూడా ఆ విషయమై చర్చించి రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పరిష్కారం చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎన్డీఏ కూటమిలో భాగంగా బద్వేల్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా బొజ్జా రోషన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంగా జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించి రేపు బీజేపీ అభ్యర్థి అయినటువంటి బొజ్జా రోషన్నకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించే దానికోసం మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చేస్తున్నారు. రేపు బద్వేలికి సాయంత్రం 4 గంటలకు వస్తారు. సాయంత్రం 5 గంటల వరకు 5 గంటల వరకు మీటింగ్ ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల అలాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాము.